హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో పూజకు వినాయకుని విగ్రహం కొంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి, లేకపోతే మీ పూజ వ్యర్థం. మనిషికి తెలిసి తెలియని 4 విద్యలు, 66 కళలు, పాలకుడు వినాయకుడు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయకుడు ఇంటికి రానున్నాడు. ఈ సందర్భంగా ఇప్పటికే ఇళ్ళు, మార్కెట్లు అన్నీ గణపతి ప్రతిమలతో నిండిపోయాయి. ప్రతి వీధుల్లోనూ గణేశోత్సవాలు, మండపాలు ముస్తాబవుతున్నాయి. ఈ సమయంలో విగ్రహాలు ఎలా ఉండాలో, కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహాలు కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గణపతి విగ్రహం కొనుగోలు చేయాలి, ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి కోసం ఏడాదంతా భక్తులు ఎదురు చూస్తుంటారు. దీని కోసం నెల రోజులు ప్రిపేర్ అవుతుంటారు. ఇక శ్రావణ మాసం ప్రారంభం కాగానే విగ్రహ వ్యాపారులు పెద్ద మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. వివిధ భంగిమలలో ఉన్న విగ్రహాలను ఇంటికి, మండపానికి తీసుకుని వచ్చి పూజిస్తుంటారు. వినాయకుడిని ఇలా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఈ సంవత్సరం వినాయక పూజ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వార్త మీకోసం. ఇంట్లో పూజ కోసం గణనాథుని విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో పూజ కోసం గణపతిని కొనుగోలు చేసినప్పుడు ఆ విగ్రహం కూర్చునే రూపంలో ఉండాలి. అంతేకాదు, అది మట్టితో తయారు చేసినదై ఉండాలి. దీనితో పాటు ఆ విగ్రహానికి కిరీటం ఉండాలి. తొండం ఎడమవైపు తిరిగి ఉండాలి. జ్యోతిష్యులు సిఫారసు చేస్తున్నారు. ఎలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజించడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని చెబుతున్నారు. లేత గంధం రంగు గణపతి విగ్రహాన్ని పూజించండి ఉత్తమమని భావిస్తారు. ఇది ఇంటిపై ప్రజలను విశ్వాసాన్ని పెంచుతుందని, వృత్తిలో వారి పురోగతిని సంతృప్తికరంగా చేస్తుందట. గణపతి చేతిలో మోదకం ఉన్న విగ్రహాన్ని తీసుకోండి. గణపతి విగ్రహం ఎలుక కూడా విగ్రహంతో పాటు ఉండాలి. గణపతి విగ్రహం ఎలా ఉండాలో హిందూ మతం, సైన్స్ ప్రకారం కొన్ని నియమాలు, అలాగే ఇలా ఉండకూడదనే దానిపై నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా వినాయకుని తొండం ఎప్పుడూ కుడివైపు తిరిగి ఉండకూడదంట. దీనిని పూజించడం వల్ల అనుకూలతను బదులు ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి అంటున్నారు. ఇక వినాయకుని ఆరాధన, పూజ చాలా క్రమశిక్షణతో చేయాలి. మద్యం, మాంసం తినకూడదని జ్యోతిష్యులు అంటున్నారు. ఈ నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.